ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదను దేవుని అర్థను చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలుమై సిద్ధమౌదనీకై ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. ఇది నా దేవుని అర్థం చూసుకుందామండి. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం చూసుకుందామండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇదను వాగ్దానం అండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా. ఈ దినం వాగ్దానాన్ని బట్టి ప్రభువా, ఇంటిన బిడ్డల్ని చూస్తున్న బిడ్డల్ని దర్శించి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని నీ కోవిటిలో భద్రపరిచి కాపాడయ్యా. నాయన ఆశీర్వదించు నీ బిడ్డల్ని ప్రభువా. నాయన నీ కృపలో భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.